సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సప్తాహ పారాయణం. గురువారం 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు, శుక్రవారం 5వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు, శనివారం 10వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు, ఆదివారం 15వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు, సోమవారం 20వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు, మంగళవారం 23వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు, బుధవారం 26వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు సప్తాహ గురు పారాయణము కంప్లీట్ అవుతుందండి. ఒక్కొక్క పారాయణం వచ్చేసి 1.5 hour తీసుకుంటుంది ఒక్కొక్క రోజు. నేను ఒక్క రోజుది పాటుగా వివరించి పెడతాను. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం. అధ్యాయం 1. శ్రీ సాయిబాబా జీవితం. మీరెవరు అని అడిగితే వటవృక్షము మూలము, మూలానికి మూలం మాది దత్తనగరం అని చెప్పారు శ్రీ అక్కల్కోట స్వామి. ఆయన ఇంకోసారి అఖండ విశ్వమే మేము అన్నారు. శ్రీ సాయిబాబా యొక్క మరొక రూపమే శ్రీ అక్కల్కోట స్వామి. వీరిద్దరు చరిత్రలు దత్తావతారం మన బంగారు నాణానికి బొమ్మ బొరుసు అనవచ్చు. వీరు ప్రపంచ చరిత్రలో అవతరించిన మహాత్ములందరిలో అగ్రగణ్యులు. ఈ విషయం శ్రీ మొహరా బాబా కూడా శ్రీ సాయిబాబా ఈ విశ్వమంతటికీ గురువు అనదగిన వారని స్పష్టంగా చెప్పారు. ఆయన నివాసం వలన షిరిడీ వంటి మారుమూల కుగ్రామం, కాశీ, తిరుపతి వంటి మహాక్షేత్రమయ్యింది. అయితే ఈ క్షేత్రాలు ఒక మతం వారికి మాత్రమే పవిత్రమైతే షిరిడీని మహాక్షేత్రంగా తలిచేవారు ఎందరో అన్ని మతాలలోనూ ఉన్నారు. అక్కడ అనుభవం అయ్యే శాంతి అనుభవించాల్సిందే కానీ మాటలలో చెప్పలేనిది. మనకు ఇంటి వద్ద ఏమి చేసినా శాంతించని మనసు షిరిడీలో కాలు పెట్టగానే ప్రాపించాక వ్యవహారాలన్నిటినీ మరిచి మహాశాంతిని పొందుతుంది. ఎక్కడ అలా శాంతి లభిస్తుందో అదే మనం పరమ గమ్యమన్నది ఋషివాక్యము. శ్రీ సాయిబాబా షిరిడీలో సుమారు 60 సంవత్సరాలు నివసించినప్పటికీ ఆయన కీర్తి మధ్యాహ్న సూర్యుని శోభలాగా అన్ని దిక్కుల ఆ కాలంలోనే వ్యాపించినప్పటికీ అసలు ఆయన పేరేమో, ఊరేమో, తల్లిదండ్రులెవరో, కులగోత్రాలేమిటో ఎవరికీ తెలియలేదు. ఆయన దర్శనానికి నిత్యం ఎందరెందరో అన్ని ప్రాంతాల నుండి వస్తుండేవారు. కానీ వారిలో ఏ ఒక్కరూ ఆయనను గురించి ఏమీ చెప్పలేకపోయారు. ఆయనతో సన్నిహితంగా చాలా కాలం ఉన్నవారు కూడా ఆయన నుండి ఈ వివరాలు తెలుసుకోలేకపోయారు. దైవం వలనే నిజానికి ఆయన నామరహితుడు. ఇలానే దైవం యొక్క గుణాలన్నీ బాబాలో సంపూర్ణంగా కనిపిస్తాయి. షిరిడీలో వెలిసిన ఆ దేహమే తామన్న భ్రాంతి ఆయనకెన్నడూ లేదు. సర్వగతమైన చైతన్యమే ఆయన నిజతత్వమని భక్తులందరూ అనుభవపూర్వకంగా గుర్తిస్తూ వచ్చారు. ఆ దేహానికి కారణమైన వారే తమ తల్లిదండ్రులు అని, వారు ఆ దేహానికి పెట్టిన పేరే ఆయన పేరని ఆయన అలా తలుస్తారు. ఈనాడు పెద్ద పెద్ద భవనాలతో, ఎన్నెన్నో దుకాణాలతో వజ్రాల దీపంలా వెలుగొందుతుందన్న షిరిడీలో రాజభవనం వంటి సమాధి మందిరంలో సింహాసనం పైన కూర్చున్న సామ్రాట్టుల శ్రీ సాయినాథుని మూర్తి శోభిస్తూ ఉంటుంది. దేశం నలుమూలల నుండి వారి దర్బారుకు చేరిన భక్తులెందరో తెచ్చిన లెక్కలేనన్ని మాలలతో, కొత్త వస్త్రాలతోనే ప్రతి క్షణం సరికొత్త అలంకరణలతో ఆయన వెలిగిపోతుంటారు. దీనికి నేటి షిరిడీ క్షేత్రానికి ఎంతో చక్కని పోలిక ఉన్నది. కానీ సుమారు 130 సంవత్సరాల కిందట ఆ జిల్లాలోని ఎక్కువ మందికి తెలియని చిన్న గ్రామాలలో ఒకటి ఆనాటి షిరిడీ. అక్కడ 80 గడపలకు మించి ఉండేవి కావు. దాదాపు ఇళ్ళన్నీ మట్టి కట్టడాలే. 1-2 గుడిసెలలో నిత్యావసర వస్తువులు అమ్మేవారు. గ్రామానికి అన్ని వైపులా తుమ్మ పొదలు, చిట్టడివిలు, పొలాలు ఉండేవి. అరుదుగా ఎప్పుడైనా ఆ ఊరిలోకి గుర్రపు బండి వస్తే ఆ గ్రామంలోని పిల్లలు పెద్దలు చోద్యంగా చూచేవారు. నిజానికి ఆ సమీపంలోని రహత గ్రామానికి మాలపల్లి షిరిడీ. ఆ గ్రామంలో జరిగే గొప్ప వేడుక వారానికి ఒకసారి జరిగే సంత మాత్రమే. ఎప్పుడైనా కాలినడకన దేశ సంచారము చేసే యాత్రికులు, సాధువులు, ఫకీర్లు ఆ గ్రామంలోని మారుతి ఆలయంలోనే లేక తాకియాలోనే బస చేసేవారు.
ఆనాటి షిరిడీలో ఈనాటి మన జీవితాలలో లాగానే సరి అయిన వీధి కానీ వీధి దీపాలు కానీ ఉండేవి కావు. గ్రామంలో తలుపులు కూడా లేని మారుతి, శని, గణపతి మహాదేవులు ఆలయాలు ఉండేవి. ఒకసారి ఒక పిచ్చివాడు ఆ మందిరాలలో జొరబడి ఆ విగ్రహాలను విరగొట్టాడు కూడా. వాటికి ఎలాంటి రక్షణ ఉండేది కాదు. గ్రామ మధ్యంలో ఒక విఠలుడు ఆలయం, గ్రామ ప్రవేశంలో గ్రామ దేవత ఖండోబా ఆలయం ఉన్నాయి. శ్రీ సాయి 1854 ప్రాంతంలో ఒకరోజు ఆ గ్రామానికి ఉత్తరాన ఉన్న ఒక వేప చెట్టు కింద కూర్చొని కనిపించారు. నాడు ఆయనను చూచిన వృద్ధురాలు ఇలా చెప్పింది: ఈ బాలుడు మొదట వేప చెట్టు కింద ఆసనం వేసుకొని కూర్చొని కనిపించాడు. అతడి రూపం మనోహరంగా ఉండేది. ఎప్పుడు ఎవరింటికి వెళ్ళకుండా ఆ చెట్టు నీడనే ఉండేవాడు. పగలెవ్వరితోనూ కలిసేవాడు కాదు. రాత్రి సమయాలలో కూడా అతడు భయమెరగడు. చూడ్డానికి చిన్నవాడే అయినా అతడి చర్యలు అతడు మహాజ్ఞాని అని సూచించేవి. అంత చిన్న వయసులో చలికి వేడికి చలించక తపస్సు చేసే అతడిని చూచి అందరూ ఆశ్చర్యపోయారు. అతడు వైరాగ్యమూర్తి. అతని స్థితికి ఎవరు అంతుపట్టనిది. ఆ కుర్రాడికి అకస్మాత్తుగా ఇక్కడి నుండి వచ్చాడా అని అందరూ అనుకునేవారు. ఒకసారి గ్రామదేవత ఖండోబా ఒకరికి పునీత గ్రామస్తులందరూ ఇతని కన్నా పుణ్యాత్ములెవరు, ఇతడు ఎక్కడి నుండి వచ్చాడు అని అడిగారు. ఆ గణం వారి చేత ఓ గడ్డపార తెప్పించి ఆ చెట్టు కింద ఒక చోట త్రవ్వించాడు. అక్కడ ఒక బండ, దాని కింద కొన్ని ఇటుకలు కనిపించాయి. ఆ బండను తొలగిస్తే దాని అడుగున భూగర్భంలోనికి దారి కనిపించింది. అందులోనే తిని వదిలేసిన పదార్థాలు, పూజ ద్రవ్యాలు, వెలుగుతున్న 4 ప్రమిదలు ఉన్నాయి. అప్పుడు ఆ గణం ఈ బాలుడికి 12 సంవత్సరాల తపస్సు చేశాడు అని చెప్పాడు. అప్పటి నుండి ప్రజలు అనేక ప్రశ్నలతో ఆ బాలుణ్ణి విసిగించసాగారు. అతడు అది గురుస్థానమని, ఆ బండను తిరిగి మూసివేయాలని చెప్పి అలానే చేయించాడు. తర్వాత కూడా ఒకసారి ఆ వేప చెట్టు దగ్గరున్న భవనానికి మరమ్మతులు చేస్తుంటే దాని కింద ఆ భూగ్రహం సమాధి కనిపించాయి. వాటిని గురించి అడిగిన భక్తులతో కూడా బాబా అలానే చెప్పారు. తర్వాత అక్కడ ఒక రోజున పిల్లలు ఆడుకుంటూ ఆ బండను తొలగించి చూచారు. అక్కడ భూమిలోకి చెట్లు చాలా పొడవుగా చీకటిగాను ఉన్న గుహ కనిపించాయట. ఈ వివరాలు శ్రీ సాయి శరణానంద ఇలా వ్రాసారు: ఒకప్పుడు బాబా మసీదులో దుని దగ్గర ఉన్న స్తంభాన్ని నాకు చూపి దాని క్రిందనే ఒక గుహ ఉన్నదని, తామందులో నివసించమని, ఎవరైనా మహాత్ములు వచ్చినప్పుడు తప్ప తామెప్పుడు బయటకు వచ్చేవారు గారని, తమ గడ్డం పొడుగ్గా పెరిగి నీళ్లను తాకేదని నాతో స్వయంగా చెప్పారు. బాబా మరొకప్పుడు సుగుణమయరి నాయక్తో, ఏమిటి 1-2 రోజుల ఉపవాసానికి కూడా తట్టుకోలేవా? నేను 12 సంవత్సరాలు వేపాకు తిని జీవించాను అన్న మాటలు ఈ వృత్తాంతాన్ని బలపరుస్తాయి. ఫిబ్రవరి 14, 1912న సాయి తాము చేసిన గురుసేవ గురించే కాబోలు ఇలా చెప్పారు: తామెన్నో కష్టాల కోర్చామని, నెలల తడబడి ఆహారం లేకుండా ఉన్నామని, వేప మొదలగున ఆకులు మాత్రమే తిన్నామని చెప్పారు. భగవంతుని కృప వలన ఆయన శరీరం శుష్కించి ఎముకల గూడు నిల్వజాలని స్థితిలో ఉన్నప్పటికీ తమకు ప్రాణం పోలేదన్నారు. ఆ బాలునికి 16 సంవత్సరాల లోపలే అంత గడ్డమెలా పెరిగింది? అసలు ఆయన వయసెంత? ఒకప్పుడు ధూలియా కోర్టులో ఒక దొంగ తన వద్ద పట్టుబడిన వస్తువులను తన దొంగలించలేదని తనకు సాయిబాబా ఇచ్చారని చెప్పాడు. అంతటి కోర్టు వారు సాయిబాబాను కోర్టు హాజరుగమ్మని సమ్మన్లు జారీ చేశారు. బాబా ఎందరికో పూజలవ్వడం వలన భక్తులు పెట్టుకున్న అర్జీని అనుసరించి ఆయన వద్దకే కోర్టు ప్రతినిధి వచ్చి విచారణ జరిపాడు. దానిలో ముఖ్యాంశాలు ఇవి: న్యాయవాది: మీ పేరేమి? బాబాగారు. వీరంతా నన్ను సాయిబాబా అంటారు. మీ తండ్రి పేరేంటి? అది సాయిబాబాయే. మీ గురువు పేరేంటి? వెంకుస. మతం కబీర్. కులం దైవం. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇతరులకు కూడా నా యొక్క పారాయణం చూడగలుగుతారు. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.